స్థలానికి నాభిస్థానం ఉంటుంది, ఇంటికి బ్రహ్మస్థానం ఉంటుంది. ఈ రెండు స్థానాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకటి కాకూడదు. అంటే ఒకదానిపైన ఒకటి అలైన్ కాకూడదు. స్థలానికి నాభిస్థానం ఉంటుంది, ఇంటికి బ్రహ్మస్థానం ఉంటుంది. ఈ రెండు స్థానాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకటి కాకూడదు. అంటే ఒకదానిపైన ఒకటి అలైన్ కాకూడదు. స్థలానికి గీసినటువంటి అంటే రెండు కర్ణాలు, స్థలానికి ఆగ్నేయం నుంచి వాయువ్యానికి, ఈశాన్యం నుంచి నైరుతికి గీసినటువంటి రెండు కర్ణాలు, అట్లాగే బిల్డింగ్ కు గీసినటువంటి రెండు కర్ణాలు. ఈ రెండు ఒకదానిపైన ఒకటి పడకపోవడం ఒకటైతే, ఒకదాని నాభిస్థానం లేదా ఒకదాని బ్రహ్మస్థానం మరొక దానిపైకి రాకూడదు. ఇది వాస్తులో అత్యంత ఘోరమైన భయంకరమైన తప్పు. ఇలా జరిగితే ఆ భవనం చాలా 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 ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. అది ఎట్లనో చూద్దాం. ఇప్పుడు ఇది ప్లాట్. సపోజ్ ఇది ఒక 60 అడుగులు ఇంటూ 100 అడుగులు అనుకుందాం. ఇందులో భవనము 40 అడుగులు, 80 అడుగులు, 40 అడుగులు కట్టాం. ఇప్పుడు ఈ ప్లాట్ కు రెండు డయాగ్నల్స్ గీసినప్పుడు, ప్లాట్ కు రెండు డయాగ్నల్స్ గీసాము. ఇది రెండిటి ఇంటర్సెక్టింగ్ పాయింట్, రెండు కర్ణాల యొక్క కలిసినటువంటి రెండు కర్ణాలు ఒకదాన్నొకటి ఖండించుకున్నటువంటి బిందువు. అట్లనే ఈ 40/80 ఇది భవనం అనుకుందాం. భవనం ఇట్లా నిలబడ్డు, ఇట్లా కట్టాం. ఇప్పుడు దీనికి గీసినటువంటి రెండు కర్ణాలు ఒకదానిపైన ఒకటి ఉన్నాయి. నెక్స్ట్ ఆ రెండు ఇంటర్సెక్టింగ్ పాయింట్, రెండిటి ఖండన బిందువు, ప్లాట్ది బిల్డింగ్ది రెండు ఒకే చోట వచ్చాయి. ఇది చాలా 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 పొరపాటైన విషయం. అంటే ఒకదాని కర్ణం ఒకదానిపైకి రావడం పెద్ద తప్పు అయితే, బ్రహ్మస్థానాలు రెండు, ప్లాట్ బిల్డింగ్ రెండు ఏకం కావడం అనేది చాలా పెద్ద పొరపాటు. ఇది చాలా అనర్థదాయకం. మనుష్యాలయ చంద్రిక అనే గ్రంథంలో ఉన్నటువంటి 7 అధ్యాయాల్లో 3వ అధ్యాయంలో దీని గురించిన వివరణ ఉంది. సోమసూత్రం, బ్రహ్మసూత్రం, కర్ణసూత్రం అనేటువంటి వివరణలో ఈ రెండు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ కాకూడదు, ఒకదానిపైన ఒకటి పడుకోకూడదు. రెండు బ్రహ్మస్థానాలు ఒకదానిపైన ఒకటి రాకూడదు. మరి ఎట్లా కట్టాలంటే, ఎట్టి పరిస్థితుల్లో ఒకవైపు ఎక్కువ, ఒకవైపు తక్కువ, ఒకవైపు ఎక్కువ, ఒకవైపు తక్కువ. ఉత్తర దక్షిణాల్లో అయితే ఉత్తరంలో ఎక్కువ, దక్షిణంలో తక్కువ, లేదా తూర్పు పడమరలో అయితే తూర్పులో ఎక్కువ, పడమరలో తక్కువ ఉంచాలి. ఎందుకు మన పెద్దవాళ్ళు గుడ్డిగా తంబురులు లెక్క తూర్పులో ఎక్కువ ఉంచు, పడమరలో తక్కువ ఉంచు అని చెబుతారు, ఉత్తరంలో ఎక్కువ ఉంచు, దక్షిణంలో తక్కువ ఉంచమని చెబుతారు. ఎందుకు చెబుతారంటే ఇదే కారణం. రెండు కర్ణాలు ఒకదానిపైకి ఒకటి రాకూడదు, రెండు బ్రహ్మస్థానాలు ఒకదానిపైన ఒకటి ఉండకూడదు. మరి రెండు వైపు ఇవ్వచ్చా? లేదు, పడమరలో ఎక్కువ స్పేస్ పెట్టి తూర్పులో తక్కువ పెట్టచ్చా? బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. మీకు కావాలనుకుంటే అక్కడ వసతి అట్లే ఉంటే తూర్పులోనే తక్కువ పెట్టుకొని పడమరలోనే ఎక్కువ పెట్టుకోండి, ఉత్తరంలోనే ఎక్కువ పెట్టుకొని దక్షిణంలో తక్కువ పెట్టుకోండి, లేదా దక్షిణంలో ఎక్కువ పెట్టుకొని ఉత్తరంలో తక్కువ పెట్టుకోండి. ఎట్లయినా పెట్టండి, కానీ ఒకదాని మీదికి ఒకటి అలైన్ కాకూడదు. ఇది వాస్తు నియమాలలో అత్యంత ప్రాథమికమైనటువంటి విషయం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. మనకు ప్రధానంగా పెద్ద నగరాల్లో సెట్ బ్యాక్స్ వాళ్ళు 1 మీటర్ అంటే 3 అడుగుల 3 అంగుళాలు ఇంత స్పేస్ వదలాలి అని చెబుతారు. సో 4 వైపులు అంతే వదిలినప్పుడు బ్రహ్మస్థానాలు రెండు ఒకదానిపైకి ఒకటి వస్తాయి, లేదా కర్ణాలు రెండు ఒకదానిపైన ఒకటి పడుకుంటాయి. ఇది చాలా ప్రమాదకరమైన పొరపాటు. కాబట్టి వాస్తు నియమానుసారంగా ఒక ఇంటిని ప్లాన్ చేసేటప్పుడు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనసులో ఉంచుకోవాలి.